హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఏం లేదండి, ఒక ఐటెం తీసుకొచ్చాము. ఏం లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ తెచ్చుకోవాలంటే మా వాడు వచ్చేసి 10th క్లాసు. వాటర్ తీసుకురావాలంటే వాడికి ఇబ్బంది అవుతుంది. అక్కడ పోయి లైన్ నిలబడాలి, పొద్దున్న సాయంత్రం అన్నట్లు అయిపోతుంది. ఇంకోటి మా మైనస్ పాయింట్ ఏంటంటే, కింద నుంచి క్యాన్ వాటర్ తీసుకొచ్చి కింద పెడితే క్యాన్ పైకి పోసుకురావాలంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సరే ఏమైందని మా రవి గారిని చెప్పాను. అరే ఒకటి వాటర్ ఫిల్టర్ ఒకటి తీసుకోరా అంటే అరే ఒకటి తీసుకొచ్చాడు. అది బుక్ చేసిండు. అయితే వాడు బుక్ చేసి వాడే డ్యూటీ పోయి పాపం వాడు ఎంత నైట్ కానీ వాడే తీసుకొచ్చి దాన్ని వాడు ఫిట్ చేసిండు. అది ఎట్లా ఏంటిది, ఏం తెచ్చుకున్నాము, ఏ కంపెనీ ఏంటిది ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. అదే కాదు ఫిట్ చేద్దామా ఇప్పుడు రేపు కూడా పొద్దున ఇదే టైంకి వస్తాం. మళ్ళీ రేపు వచ్చి కార్కి కట్టుకోవాలి. ఇది రిటర్న్ రిక్వెస్ట్ మళ్ళీ పోతుందని ఏమైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేసుకోవచ్చు. అట్లా చేస్తామా? అక్కి కింద కూర్చోబెడతా. నీళ్ళు బంద్ చేసిన వాళ్ళం కదా పైన. మొత్తం ఫిట్టింగ్ చేసుకున్నాక చేద్దాం. మంచినీళ్ళు లేదు, ఉట్టిగా పెట్టుకుందాం. ఉట్టిగా ఫస్ట్ టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఒక 10 లీటర్స్ వాటర్ బయట వదిలేసి దాని తర్వాత మళ్ళీ బయట వేయించుకుంటే 550 600 వేసుకుంటాం. డ్రిల్లింగ్ మిషన్ కావాలనా? సరేనా, చేద్దాంలే. అక్కి కానీ కిందికి రామంటే అయిపోతుంది. సరేనా? ఇది మన ప్రధాన కట్టెలు మంచి పనిచేసేవి ఇంకా బాగా పనిచేస్తాను. అన్ని ఒక్కటి పనిచేస్తాను. చాకులు రుద్దుతున్నా, కట్టెలు కూడా తీయండి అమ్మా అన్నాడు. నేను మంచి పనిచేసే కట్టెలు ఇంకా బాగా పనిచేస్తాయి ఇచ్చిన. అది చేసిన ఒక్కటి పనిచేస్తలేదు కట్టెలు. ఇది వారంటీ కదా? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఉండేదానికి ఏదో పెద్దగా రివర్స్ పెట్టు. రివర్స్ ఓకే అటు ఇటు ప్రొటెక్షన్ లాగా ఇచ్చి ఎక్కడున్నా మన వాయిస్ వినపడాలి. మేడం చక్కర రేపు ఫోన్ చేస్తా అన్న. వీళ్ళకేం బాక్సులు గిక్సులు లేవు కదా? ఇన్ని స్క్రూలు ఉన్నాయి దాంట్లోకి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build-up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby, have a taste. All the highs and the lows,
know you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. ఫస్ట్ దీంట్లో నుంచి దాంట్లోకి ఇప్పుడు క్యాండిల్ అంటే మన ఫిల్టర్ క్యాండిల్ లాగా ఉంటుంది కదా అది 2 months ఒకసారి అది మార్చుకోవాలి. 2 months 3 months ఒకసారి మార్చుకోవాలి. ఆన్లైన్ ఉంటాయి కదా అవి. నేను ఎట్లా పోతా నాది మార్చుకోవాలి. ఎంత ఉంటుందిరా అది క్యాండిల్? అంతేనా? అట్లా అంటే పెట్టుకోవచ్చు. ఓకే, దానికే ఉంటుంది అది. ఇప్పుడు కాదు, ఒకరింట్లో ఉందంటే అందరింట్లో అవే. వాటర్ లేదు, అదే అంటున్నా, అసలు తడి లేదు, ఏం లేదు. ఇగో కిందికి ఉంది, ఇక్కడ నుంచి ఉంది ఇట్లా. మరి అక్కడ నుంచి ఉందంటే మరి ఇప్పుడు నీళ్ళు పైకి ఎక్కుతాయా మరి? ఇది బంద్ చేస్తే మీరు బంద్ చేసినా లేదా? బంద్ చేసినట్టున్నాడు. వస్తున్నాయి కదరా, ఇక్కడ బంద్ చేసాడా? బంద్ అవుతుండొచ్చు. దీనికి దానికి సంబంధం లేదు. ఎట్లా కొట్టినాయి నీళ్ళు? ఇది ఏడరా మన దాంట్లో దీనికి పెట్టడానికి ఇక్కడ ఏమన్నా వస్తుందా? మనుషులకు రాదు. రెడీ అయింది, అది తీసుకోపోయి పెట్టాలి. అవి పెట్టి ఇది బిగియాలి దానికి. ఇది దానికి బిగియాలి, నల్లకి బిగించి దీంట్లోకి వెళ్ళి పైప్ పెట్టాలి. దీనికి ఆడ ఏడుంది నల్ల? ఇంకా ఆ నల్ల ఆకుగాడి కనిపెట్టించిన పెద్ద దాంట్లో ఇరుగొట్టేసిన. అది నల్ల ఇరిగిపోయింది కదా, దాన్ని మరి ఇరిగిపోతే మళ్ళీ మొత్తం కొట్టేసి పైన, అందు గురించి కింద పైన వేసిన. ఇంకా వైట్ బ్లూ అనేం లేదా? అట్లా ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ వైట్. ఇగో ఇది ఓపెన్ చేయండి. ఇది కూడా అవి ఇది కూడా ఓపెన్ చేయాలి కదరా? అదేనా కానీ నేను మన 15వ తారీఖు అమ్మల వాళ్ళు 15 వస్తా అన్నారు. అంటే ఇంకా మేబీ
మళ్ళీ ఇక్కడ ఈ పైపు రావాలా రవి? రా ఇక్కడికి రా. నువ్వు జరుగు. దీని టోకెన్ పెట్టాలా తర్వాత పెట్టాలి? చెక్కిందా? సౌండా? అంతే అదే సౌండ్ వస్తుంది, సౌండ్ రాదు. అన్నీ సీకైపోతాయి అట్లా మళ్ళీ పెట్టుకోవచ్చు కదా పైపు? అలాగే చేసుకోవచ్చు. అక్క బ్లూ కలర్ లాకలు ఇక్కడ లాక్లేదు, చిన్న చిన్న అర్ధచంద్రాకారం ఉంటుంది చూడ అవి. ఇగోరా. ఇప్పుడు వాటర్ ఇబ్బంది ఫస్ట్ అవుట్లైట్ బ్లూ వేసిన బ్లూ పైపా లేదు, ఇది ఇన్ను దీనికి వైట్ వేయాలి, ఈ బయటకి వెళ్ళేది మాత్రం బ్లూ. అదే బ్లూది తెచ్చిన అంటే అవుట్లైట్ అది నిండినాక వస్తుందా? అది నిండిన తర్వాత నిండాలి. ఇక్కడ వస్తుంది. ఆ పైప్ మందమే వస్తాయారా వాటర్? ఇంతే, ఇదే ప్రెషర్ వస్తుంది. అయితే ఒక బిందె నిండాలంటే ఎంతసేపు పడుతుంది? ఇది దీంట్లో ట్యాంక్ నిండిపోతుంది. ట్యాంక్ ఫుల్ అవుతుంది కదా. 12 అట్లా అర్థమైంది. టాయిలెట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రీ ఫిల్టర్ నిండింది, దాని నుంచి ఇందులో దీని నుంచి ఇందులోకి వస్తుంది. దీంట్లోకి వస్తుంది. ఇది ఆఫ్ చేసుకోవాలి, ఇక్కడ ఆఫ్ చేసుకుంటే ప్రీ ఫిల్టర్ వాటర్. మెల్లగరా చూసి అన్ని ఇక్కడ సైడ్ పట్టుకోవన్నీ. పెద్ద వేలేరా స్క్రూలు పెద్దగా వేసుకుంటున్నాం. లోపల కొట్టాలి స్క్రూలు తీ కొట్టాలి లోపల. లోపల పోవాలి. ఇట్లా ముందుకు పడతలేదు. అవతల ఇంకా కొడతావా? ఇప్పుడు చూడు ఆడు చేస్తున్నాం కానీ మనకు భయం అవుతుంటారు. వెనకాల జస్ట్ పైన సపోర్ట్గా కూడా నిలబడండి. పైన లేదు పెట్టినా ఏనికి. ఓన్లీ రెండే ఉన్నాయి. కనెక్షన్ ఇక్కడ వచ్చిందా? అది పైనుంచి అయితే లేదులే కానీ ఈ స్కూల్ డ్రైవర్ నీదే బండి దీంట్లోదిరా. ఇది ఆఫ్ లో ఉండి మాత్రం వస్తుంది. చూద్దాం కొంచెం సేపు అయినా అట్లనే అయితే మళ్ళీ కొంచెం బిగిస్తే అయిపోతుంది. మళ్ళీ ఎత్తి అయిపోతాం. ఇప్పుడు స్విచ్ వేసేసిరా? స్విచ్ చేసి చేయాలా? ఎవరేస్తే వస్తుందా సౌండ్? అంతే ఇక అదే సౌండ్. ఇక ఇప్పుడు దీంట్లోకి వాటర్ వెళ్తాయి. ఇవన్నీ కారుతున్నాయి. ఆగిపోతుంది పెద్ద ఆదాయం కాదు. ఇది ఆన్ ఆఫ్ అయినట్టు లైట్ గీట్ ఏమేయాలి కదా? సౌండ్ వస్తుంది కాదు, సౌండ్ లైట్ ఏం రాదు. లైట్ రాదా దాంట్లోకి పోతే? ఇది వేస్ట్ వాటర్, ఇంక అందులోనే వేసి పెట్టుకోవాలి. అది అక్కడనే ఉంటుంది ఇంకా. లేదంటే దీంట్లో ఇదేమో దీనిలో కిటికీలో నుంచి బయటికి వేద్దాం అనుకుంటా. ఎందుకు? చెట్ల మీద చెట్లకు పోతుంది. గీడేం చేసుకుంటాం? ఇక మోరిలో కొయ్యకంటే ఆడ పోవడం బెస్ట్ కదా. చెట్లకు పడుతూనే ఉంటాయి నీళ్ళు. ఇక చెట్లు ఉన్నాయి కదా ముందర కూడా చల్లగా ఉంటుంది. రెగ్యులర్ ఏది వేసి పెట్టు. ఇవన్నీ ఎక్స్ప్లే చేస్తాయి. ఇక్కడనేనా వైర్ వచ్చేది? ఈయన దాని వైర్ది బొక్క లేదా? అంతే ఈయనే వస్తుంది నాన్న. అంతేనా? స్క్రూ స్విచ్ చేయాలి. ఎక్కలేదు. అని ఫిట్టింగ్ మళ్ళా
తీసిండు, మళ్ళీ వాటర్ అన్ని తీసేసి ఫిట్ చేసేసి. ఇక్కడ ఫ్యాన్ అవసరం బంద్ చేయాలా? మళ్ళీ తీయాలా? వాటర్ వాడుకోవచ్చు. వాడుకోవచ్చు మామయ్య, అవసరం లేదు. అది నిండిందా? వరకు వచ్చినాయి, తీసేసి ఇక్కడ వెనకాల ఉండు వానికి సపోర్ట్. మనీగా SMS. కొంచెం పైకి ఎత్తినట్లు అని పెట్టు. అది స్నానం చేద్దురా, వేడి నీళ్ళు పెట్టుకోవాలరా? ఐస్ గడ్డ లేదు. కాదు, వేడి నీళ్ళు వస్తే స్నానం చేయి పట్టుకోని. ఇది అసలు వాళ్ళు కంపెనీ వాళ్ళు అసెంబ్లీ చేస్తే 500 నుంచి 700 రూపాయలు తీసుకుంటారంట. రవి గారు అవి బిలిగిస్తా తెచ్చే తీసుకొచ్చి ఫ్రిజ్ చేసే. ఇక నీకు బాధ లేదైతే నీళ్ళు ఇస్తున్నా బాకీ అంటే అది ఒకటి చిన్నది పైపు దొరుకుతుంది, 1.5 మీటర్న్నర 2 మీటర్లు తీసుకొచ్చినావంటే నువ్వు పైన నైట్ బాగా లేట్ అయిపోయింది. అవి ఫిట్ చేసి వాటిని కొంచెం ఇక మొత్తం గిస్టింగ్ అంతా అయిపోయింది. అయితే నైటే పూజ ఉన్నాడు, రాత్రి 11 అయింది. అయితే బాగు ఏ తెచ్చుకున్నా కానీ పూజ చేసుకునే అలవాటు ఉంది. అది ఏమైనా సరే కొబ్బరికాయ కొట్టే అలవాటు లేదు. కొబ్బరికాయ మాత్రం కొట్టాము. ఎందుకంటే మంచిగా నడవాలి, మంచిగా ఉండాలి, మంచి వాటర్ ప్యూరిఫై కావాలి, ఆరోగ్యాలు బాగుండాలని దాన్ని మా అమ్మలు ఉంటే తెలుస్తుండేది. మొత్తానికి సెటప్ అయిపోయింది. మా కష్టాలన్నీ గట్టికి నేను వాటర్ తీసుకుపోవడం కాకపోతే ఎప్పుడు తెచ్చుకోవాలన్నా కానీ ఇది దీంట్లోకి తెలియదు. ఊరికే రిపిల్ మార్చాలి, మా టైం లేకపోతే ఈ ఇబ్బందులు అవుతాయని నేను తీసుకురాలి ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు కంపల్సరీ కదా, ఇక అవసరాన్ని బట్టే మొక్కుతారా దానికి. ఏవో మొక్కాలి, దేవుని నలుచుకోవాలి, మంచిగా కావాలి, మంచిగా ఉండాలి. స్టార్ట్ చేస్తున్నా, శంకుస్థాపన ఓపెనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కానీ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ఇది అఫీషియల్ అవుతుందా సౌండ్. ఇట్లా అవును ఊగుతుంది. ఆక్వా డీ ప్యూర్ అంట. అయ్యో అవతల పెట్టిరు పైపు, తీయనా? తీయండి. ఆడ నాన్న కూర్చున్నాడో ఏవో, కిందికి వేసేసి నల్ల మీదకి వేసేసి అవుతుంది కదా. అవుతుంది.